హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మీకు తందూరి రోటి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మార్నింగ్ మనం చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్‌లా. ఇంకా రాత్రికైతే డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక బౌల్‌లో మైదా పిండిని తీసుకోవాలి. అందులో కాస్త సాల్ట్ వేసుకొని, ఇంకా ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఇంకా చిటికెడు బేకింగ్ సోడా, ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఈ పిండిని అయితే చక్కగా బాగా కలుపుకోవాలండి. మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ కలిపి పెట్టుకోవాలండి. ఇంకా నైట్ చేసుకోవాలంటే మార్నింగే కలిపి పెట్టుకోవాలండి. అలా అయితేనే మనకి సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా! ఇవి వేసుకున్నాక ఇలా రావాలన్నమాట మనకి పిండి. పిండిని బాగా కలుపుకుంటే బావుంటుంది. ఇప్పుడు చిన్న కప్పుతో మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఈ తందూరి రోటికైతే షుగర్ వేస్తేనే టేస్ట్ అండి. షుగర్ వేసుకున్నాక ఇప్పుడు పాలతోనైతే ఈ పిండిని మనం కలుపుకోవాలండి. పూరీ పిండిలో అయితే కలుపుకోవాలి. చూసారు కదా! ఇవి వాటర్ వేయకుండా వట్టి పాలతోనే ఈ పిండిని మనం చక్కగా కలుపుకోవాలండి. ఈ ఈ ముద్దనైతే చక్కగా మనమైతే బాగా నలుపుకోవాలండి. చేత్తో చక్కగా నలుపుకుంటేనే మనకి ఈ రోటీస్ అనేవి చాలా బాగా వస్తాయి. చూసారు కదా! ఇలా రాసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. రాసుకొని అయితే మనం మూత పెట్టయితే ఉంచేసుకోవాలి. ఇదైతే నైట్ నేను ఉంచేసుకున్నాను అనమాట. ఇది మార్నింగ్ లేచేసరికి ఇలా ఉంది. మార్నింగ్ మనం మరి కొంచెం శుభ్రంగా చేత్తో అయితే చక్కగా నలుపుకోవాలి. ఇప్పుడు మనం రోటీస్‌ని మనం తయారు చేసుకోవాలన్నమాట. మనం ఎలా నలుపుకుంటామో అంత నలుపుకుంటేనే మనకైతే చక్కగా వస్తాయన్నమాట. చూసారు కదా! ఇప్పుడు మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటాయండి తందూరి రోటీస్. రెండు వైపులా కొద్దిగా మనకి వేడయ్యాక కాస్త ఘీ రాసుకోవాలండి. కావాలంటే మీరు బటర్ కూడా రాసుకోవచ్చు. కొద్దిగా ఇలా రెండు వైపులా మనం ఘీ రాస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మనకి తందూరి రోటీ రెడీ అయిపోతుందండి. దీంతో అయితే కాంబినేషన్ అయితే బఠానీ కూర అయితే చేసామండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఆ కర్రీ కూడా ఇంకొక వీడియోలో అయితే మీకు రెసిపీ చేసి పెడతానండి. చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్‌కి. టేస్టీ తందూరి రోటీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.